ఓకే ఫ్రెండ్స్, చూడండి ఇది ఈ గేదెలు కూడా చూడండి. గ్రేడెడ్ ముర్రా ఉన్నాయి, నాటు ఉన్నాయి, అన్ని రకాల గేదెలు పెట్టారు. వీళ్ళు ఒక 15-20 దాకా ఉన్నాయి. వీళ్ళకి మేకలు కూడా ఉన్నాయట. నెక్స్ట్ పెడదాం మేకల వీడియో. సాయి ప్రసాద్, నీకున్న అనుభవం ఏంటి వీటి పట్ల? ఇంకా ఆరోగ్యపరంగా నాటు వైద్యాలు ఏం చేస్తారు మీరు? నాటు వైద్యాలు అంటే బెల్లం ఒకటి వేస్తాం, వాము. వీటికి గేదెలకి ఏంటంటే పాలు దిగుబడి ఎక్కువ రావాలన్నా, గేదెలో ఇమ్యూనిటీ పవర్ పెరగాలన్నా, గేదెలో రక్తం పడాలన్నా, గేదెలో మంచి ఆరోగ్యం ఉండాలన్నా బెల్లం ముఖ్యంగా గుర్తుంచుకోండి. బెల్లము, శనగలు ఎలాగా డైలీ పెడితే ఆ ఖర్చులు మీరు తట్టుకోలేరు. వారానికి ఒకసారి పెట్టండి. బెల్లం పెట్టడం వల్ల కూడా గేదెలు ఆరోగ్యంగా చక్కగా పెరుగుతాయి. గేదెలకి కంపల్సరీ వాము ఉందా? ఒక పావు కిలో తీసుకురా, ఇక్కడ పెట్టుకోపోయి కుండలో వేసేసి మొత్తం బెల్లం వాము అంతా బాగా ఉడకబెట్టేసి దాంట్లో ఏం చేస్తారు? మొత్తం దాంట్లో నల్ల మిరియాలు. శీతాకాలం వర్షాకాలమే వేయాలి, ఎండాకాలం వేయొద్దు. మళ్ళీ అది ఎండాకాలం మళ్ళీ మీరు ఉట్టి బెల్లముని ఈ సబ్జా ఆకులు, సబ్జా తెలుసా నీకు? స్మెల్ వస్తుంది. లేకపోతే తులసి ఆకులు మొత్తం సర్బత్ లాగా చేసి తాగేయాలి. అసలు నీ గేదెకి రోగమే రాదు, తిరుగుండదు. పాల దిగుబడి పెరిగిద్ది, ఇమ్యూనిటీ పవర్ పెరిగిద్ది, రోగాలే రావు. గేదెల్లో కూడా షైనింగ్ ఉంటుంది. అర్థమైందా? కనుక మీరు చక్కగా చూస్తున్నారు కదా యూట్యూబ్ ఛానల్ ద్వారా, మా బయోటెక్ ఇన్ తెలుగు ఛానల్ ద్వారా ఈ గేదెల ఫామ్కి వచ్చాను. ముఖ్యంగా ఏంటంటే నాకు నచ్చింది ఇక్కడ యూత్ చాలా డిగ్రీ చేసి కూడా మన ఎటువంటి ఫీలింగ్స్ లేకుండా కష్టపడుతుండు.